మళ్ళీ నమస్కారం. ఈ మధ్య నాకు మీరు చూసే ఉంటారు కదా! మళ్ళీ తెలంగాణలో ఉత్సవాలు మొదలవుతాయి. బోనాల ఉత్సవాలు అంటారు. ఇది చిన్నప్పుడిప్పుడే ఫస్ట్ విన్నాను. ఈ బోనం అనే మాట చిన్నప్పుడే విన్నాను. సినిమాల గట్రా విన్నాం కదా! అప్పుడు ఈ ఉద్యమాలు లేవు. అయితే ఏంటై ఉంటుందబ్బా అనుకున్నాను కానీ, మనకప్పుడు ఆన్సర్ దొరకలేదు. ఎప్పటికి దొరికిందో లేదో తెలియదులే కానీ, ఆలోచించాను. బోనంలో ఎగ్జాక్ట్‌లీ ఏం చేస్తారని చెప్పేసి. పెరుగన్నం, బోనం, పప్పన్నం, బోనం ఇలా రకరకాల ఫ్లేవర్స్‌తో భోజనం పెడుతూ ఉంటారు. సో, భోజనాన్నే బోనం అంటున్నారా? అది స్లాంగ్ వర్డ్‌లో బోనం అయిపోతుందా అనిపించింది. అంటే భోజనం ఈజ్ ఈక్వల్ టు బోనం. అట్ ద సేమ్ టైమ్ ఇదే నాకు ఎందుకు అనిపించిందంటే, మనకు సినిమాలో చూసి ఉంటాం. తెలంగాణ బేస్డ్ సినిమాల్లో పాతవి చూస్తే ఎలా ఉంటుందంటే, బానిసలు దొరల దగ్గరికెళ్ళి నీ కాలు మొక్కుతాను దొర అంటారు. ఇంకొకటి ఏమంటారంటే నీ బాంచన్ దొర అంటారు. నీ బాంచన్ అంటే నీ బానిసని స్లాంగ్లో నీ బాంచన్. సో ఎలా అయితే మధ్యలో కొన్ని లెటర్స్ పోయి వర్డ్ దగ్గరికి అయిపోతుందో, ఇక్కడ కూడా భోజనం బోనం అయిపోయిందేమో అని చెప్పి నాకు అనిపించింది. మీరేమంటారు?